రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సబ్ రిజిస్ట్రార్ల అక్రమ దందాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. చేయి తడిపితేనే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు ఏసీబీ దాడుల్లో తేలింది. హన్మకొండలో డాక్యుమెంట్ రైటర్ల నుంచి సబ్ రిజిస్ట్రార్ల ఖాతాకు ఏకంగా 42 లక్షలు వెళ్లినట్లు గుర్తించారు. కమిషన్ ఇవ్వలేదని వందలాది డాక్యుమెంట్లు పెండింగ్లో పెట్టారు సబ్ రిజిస్ట్రార్స్. ఆఫీసుల్లోకి ఏజెంట్లకు అనుమతి లేకున్నా అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ సాఫీగా జరగాలన్నా, ఏదైనా డాక్యుమెంట్ బయటకు రావాలన్నా డబ్బులు ముట్టజెప్పాల్సిందే. చేయి తడిపితేనే సంతకం, కమిషన్ ఇస్తేనే రిజిస్ట్రేషన్ అనేలా పరిస్థితులున్నాయి. సర్కార్ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, నో ఏజెంట్ పాలసీ అంటూ నిబంధనలు తెచ్చినా ఫీల్డ్లో మాత్రం పైరవీకారులు, ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్ల దందాన్నే నడుస్తోంది. ఒకవైపు అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తూ లక్షలు, కోట్లు దండుకుంటున్నారు ఆఫీసర్లు. ఇంకోవైపు అన్ని సక్రమంగా ఉన్నా ఫిక్స్డ్ కమిషన్ చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం పరిపాటిగా మారింది. ఇక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను అధికార యంత్రాంగం పూర్తిగా అటకెక్కించింది. హన్మకొండలో డాక్యుమెంట్ రైటర్ల నుంచి 2 సబ్ రిజిస్ట్రార్ల వ్యక్తిగత ఖాతాలకు ఏకంగా 42 లక్షల మామూళ్లు మళ్లడం సంచలనంగా మారింది. డాక్యుమెంట్ రైటర్లతో కుమ్మక్కై ఒక్కో రిజిస్ట్రేషన్కు భారీగా కమిషన్లు దండుకుంటున్న తీరు హాట్ టాపిక్గా మారింది. కమిషన్లు ముట్టని 402 డాక్యుమెంట్లను ఉద్దేశపూర్వకంగా పెండింగ్లో పెట్టడం సబ్ రిజిస్ట్రార్ల అవినీతి ఏ స్థాయికి చేరిందో తెలుస్తోంది. మరోవైపు ఇటీవల అత్యధికంగా ఏసీబీకి పట్టుబడుతున్న వారిలో ఎస్ఆర్ఓలు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల సిబ్బందే ఉంటున్నారు. గడిచిన ఏడాది కాలంలో పదుల సంఖ్యలో రెడ్ హ్యాండెడ్గా దొరికినా అవినీతికి అడ్డుకట్ట పడకపోగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఇట్స్ కామన్ అనే పదం వినిపిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మొత్తం 144 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులున్నాయి. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 12 ఏళ్ల కాలంలో 95% సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ రైడ్స్ జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారంలోకి వస్తే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పారదర్శకత పెంచుతామని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి పలు సందర్భాల్లో నో ఏజెంట్ పాలసీపై హెచ్చరించినా సబ్ రిజిస్ట్రార్లు మాత్రం తమ పంథాను మార్చుకోవడం లేదు. ప్రతి ఆఫీసులోనూ మధ్యవర్తులకు ప్రవేశం లేదనే బోర్డులున్నా లోపల మాత్రం ఆ వ్యక్తులే చక్రం తిప్పుతున్నారు. కొన్ని చోట్ల డాక్యుమెంట్ రైటర్లే ఏజెంట్లుగా వ్యవహరిస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో ఎస్ఆర్ఓలు తమకు నమ్మకస్తులైన ప్రైవేట్ వ్యక్తుల్ని కలెక్షన్ ఏజెంట్స్గా నియమించుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం భావిస్తున్న సంస్కరణలను కింది స్థాయి యంత్రాంగం ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తోందనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కేవలం క్రయ విక్రయదారులు, సాక్షులను మాత్రమే అనుమతించాలని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ చెప్తోంది. డాక్యుమెంట్ రైటర్లు కూడా తమకు కేటాయించిన స్థలాల్లోనే ఉండాలని హైకోర్టు గతంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రికార్డ్ రూమ్లో గానీ, రిజిస్ట్రేషన్ టేబుల్స్ దగ్గరకు గానీ అనధికారిక వ్యక్తులు వెళ్లకూడదు. కానీ చాలా కార్యాలయాల్లో సీన్ రివర్స్లో కనిపిస్తోంది. ప్రభుత్వం పారదర్శకతను పెంచేందుకు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగానే స్లాట్ బుకింగ్ విధానం కూడా తీసుకొచ్చింది. దీంతో సామాన్యులు డాక్యుమెంట్ రైటర్లపై ఆధారపడకుండానే తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. అయితే ఈ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చేవారికి సాంకేతిక కారణాలు చూపుతూ ఆలస్యం చేయడం, అదే డాక్యుమెంట్ రైటర్లతో వస్తే నిమిషాల్లో పని పూర్తి చేయడం ఆనవాయితీగా మారింది. అధికారులు ముందస్తుగానే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని స్పెషల్ ఫీజుల పేరుతో ₹1000 రిజిస్ట్రేషన్ కోసం వసూలు చేస్తున్నారు. నియమ నిబంధనల ప్రకారం అన్ని పత్రాలు ఉన్నప్పటికీ ఫైల్ను ముందు కదపకుండా పెండింగ్లో పెడుతూ అమ్మకాలు, కొనుగోలుదారుల్లో మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు. డాక్యుమెంట్లలో చిన్నపాటి సాంకేతిక లోపాలున్నాయంటూ భయపెట్టడం, సర్వర్లు సరిగా పనిచేయడం లేదని సాకులు చెప్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. అవినీతిని అరికట్టేందుకు ప్రతి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి లైవ్ ఫీడ్ను జిల్లా రిజిస్ట్రార్, ఐజీ ఆఫీసులకు లింక్ చేయాలనే నిబంధన ఉంది. ఎక్కడైనా అనధికారిక కదలికలుంటే వెంటనే స్పందించాల్సి ఉంటుంది. కానీ క్షేత్రస్థాయిలో ఈ నిఘా వ్యవస్థ కేవలం ప్రదర్శన వస్తువుగా మాత్రమే మారింది. కెమెరాలు పనిచేయకపోవడం లేదా కావాలనే వాటిని పక్కదారి పట్టించడంతో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎంట్రీ పాస్ విధానం, పాస్ ఉన్నవారిని మాత్రమే లోపలికి పంపే నిబంధనలు ఎక్కడా సక్రమంగా అమలు కావడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే సబ్ రిజిస్ట్రార్లు, సీనియర్ అసిస్టెంట్లు వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకుని అవినీతి సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. గత 8 నెలల కాలంలోనే ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పటికీ 20 మందికి పైగా సబ్ రిజిస్ట్రార్ల ఇండ్ల దాడులు చేసినా అవినీతి తిమింగలాల తీరు మాత్రం మారడం లేదు.
ఏడాది కాలంలో 15 మంది సబ్ రిజిస్ట్రార్లు, సీనియర్ అసిస్టెంట్లు ఏసీబీకి చిక్కి జైలుకు వెళ్లినా వ్యవస్థలో మార్పు రాలేదు. ఈ సిచ్యుయేషన్లో ప్రభుత్వం కేవలం దాడులతో సరిపెట్టకుండా శాఖాపరమైన ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. లైసెన్స్డ్ డాక్యుమెంట్ రైటర్ల ముసుగులో సాగుతున్న అక్రమ ఏజెంట్ దందాను పూర్తిగా నిషేధించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.